ఫ్రెండ్స్, దిస్ ఈజ్ Anilkumar. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐ టూల్ గురించి మనము ఈ వీడియోలో మీకు తెలుసుకుందాము. సో ఏఐ టూల్ ఏ వెబ్సైట్లో మనకి వస్తుందనేది, మీకు ఇమేజ్ని ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఉందని చూడండి. ఇక్కడ ఉన్న మన వెబ్సైట్లోకి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మన వెబ్సైట్లోకి ఇక్కడ మనకి కావాల్సిన స్కిన్ టోన్ని, కావాల్సిన డిఫరెంట్ ఇమేజ్ని, ఇప్పుడు లేటెస్ట్లో ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ ఉన్నా లేకపోయినా సో ఫేస్ ఈ విధంగా ఉంటుందని మనము క్రియేట్ చేసుకొని మనము హ్యూమన్ని జనరేట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ని ఈ వెబ్సైట్లోకి ఓపెన్ చేసి నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను, నా ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీగా ఇది నా ఫోటో అన్నట్టు. బాటమ్, టాప్ ఏ డ్రెస్ కావాలి, అప్ ఏ డ్రెస్ ఉండాలి, డౌన్ ఏ డ్రెస్లో ఉండాలి, సో యాంగిల్ ఏ లెవెల్లో ఉండాలని ఎవ్రీథింగ్ మనం సెట్ చేసుకొని మనము టూల్ని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లాత్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని అప్డేట్ చేసినట్లయితే క్లాత్ వేరే చేంజ్ అవుతుంది. ఇది మనము లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐ టూల్, బెస్ట్ ఏఐ టూల్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మన టాప్లో ఉన్న ఏ డ్రెస్ ఉంది, బాటంలో ఏ డ్రెస్ ఉన్నది, క్లాత్ జీన్సా లేదంటే మన దగ్గర ఇది చూడండి. ఇక్కడ అప్డేట్ హ్యూమన్ అని కొడతాను. ఇదే లేడీస్ని మనకి ఇక్కడ ఫిమేల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫిమేల్లో మన అబ్సల్యూట్గా మన ఇమేజ్ ఏ విధంగా వస్తుంది చూడండి, ఈ విధంగా అప్డేట్ అవుతుంది. సో దీన్ని నేను మెయిల్ కొడతాను. ఇలా మనం జనరేట్ చేసుకున్నప్పుడు మెయిల్ ఈ విధంగా అనేది ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడ మనము సైజ్ ఏ విధంగా ఇవ్వాలి, యాంగిల్ లెంత్ ఏ విధంగా ఉండాలి, షేప్స్ ఏ విధంగా ఉండాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిన్ టోన్ మనకి ఏ విధంగా కావాలన్నది కూడా సెలెక్ట్ చేసి అప్డేట్ హ్యూమన్ అని ఇచ్చినట్లయితే మనకు స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ బాడీ టైప్స్ ఆఫ్ బాడీ, ఫిట్ అండ్ థిక్, వెరీ థిక్ అండ్ ఇక్కడ ఓవర్ వైట్. సో ఇలా మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి 100% ఫిగర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇది హ్యూమన్ జనరేట్ వెబ్సైట్. ఇది ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీలో మనకి ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది బెస్ట్ ఏఐ టూల్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ని జనరేట్ చేస్తాను చూడండి. ఫ్రీ ఇమేజ్ జనరేట్లో కావాలనుకుంటే మనకు లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇలా ఫ్రీగా చెక్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఈమెయిల్తో లాగిన్ అయితే కావండి, నేను స్కిప్ చేస్తున్నాను. అది ఈమెయిల్ అయితే లాగిన్ అయిపోయినాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన స్కిన్ టోన్ ఏ విధంగా ఉంటుంది, ఇమేజ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఇచ్చి జెనరేట్ అని కొడుతున్నాను. ఇక్కడ అప్డేట్ అని ఇస్తాను, సేమ్ ఫేస్తో ఇక్కడ మెయిల్ కొట్టి అప్డేట్ హ్యూమన్ అని కొడతాను. సో ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేస్తుంది చూడండి. సో ఇది ఎలా జనరేట్ చేసిందో చూడండి. ఇది నా ఫేస్లో నేను జనరేట్ చేపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ టిక్ చేసినట్లయితే హ్యూమన్ టెంప్లెట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ ఫొటోస్లో మీకు ఉంటుంది. ఆ ఫొటోస్ని మీ ఇమేజ్లో అప్లోడ్ చేసి యావరేజ్గా ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐ టూల్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా, దీన్ని నేను జనరేట్ చేస్తాను చూడండి. అప్డేట్ చేస్తాను నా ఫేస్ తోటి. ఆఫ్టర్ ఒక 60-70 ఇయర్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది అనేది అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. హ్యూమన్ జనరేట్ అయితే ఇలా అవుతుంది చూడండి. అది ఆటోమేటిక్గా ఇంకా జనరేట్ చేసింది. సో దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీకు కొన్ని మెమరీస్గా మనం దీన్ని ఉంచుకోవచ్చు ఈ ఫొటోస్ని. ఇక్కడ చూడండి, ఇదే ఓల్డ్ అయితే ఏ విధంగా ఉంది, ఇదే యంగ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఆటోమేటెడ్ ఫొటోస్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ కావాల్సిన మీకు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే మీ బాడీని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో అది ఇంకొక ఇమేజ్ జనరేట్ చేస్తాను చూడండి. ఇది ఉంది కదా, దీని మీద నేను నా ఫేస్ని అప్డేట్ అయితే చేస్తాను. సో చూడండి, ఏ విధంగా అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్లీగా ఫేస్ ఏ విధంగా ఉంది ఆ విధంగా మనకైతే చేంజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ నేను చూడండి, హెచ్డి రూపంలో మనకి ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేసి పెట్టింది. సో ఇది బెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఏ యాప్ అండ్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని మీకు అప్డేట్ చేసి చూపిస్తాను చూడండి శాంపిల్ కోసం.
ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి లైన్లో ట్రెండింగ్లో ఉన్నది. సో దీన్ని నేను అప్డేట్ చేస్తాను. హంటర్ మ్యాన్ని లేదంటే కౌబాయ్ని నేను నా ఫేస్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఏ విధంగా జనరేట్ అయింది. సో ఈ విధంగా ఇంకా చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ టెంప్లెట్స్ని నేనైతే అప్డేట్ అయితే చేసి చూపిస్తాను. చూడండి ఇది బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ యంగ్లో ఉన్నాడు. సో దీన్ని నేను హ్యూమన్లో అప్డేట్ హ్యూమన్ అని కొడతాను నా ఫేస్లో ఒకటి. చూడండి ఏ విధంగా చేంజ్ అవుతుందో. సో ఇది చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అప్డేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ మీకు కావాల్సిన టాప్లో బాటంలో ఏ డ్రెస్ ఉందో ఆ డ్రెస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రతి ఒక్క బాడీని కానీ క్లాత్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. హ్యూమన్ జనరేటర్లో ఇవన్నీ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి మనకి అబ్సల్యూట్లీగా 100% ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేసి చూపిస్తుంది ఈ ఏఐ టూల్ ద్వారా. ఇక్కడ చూడండి అబ్సల్యూట్లీ ఇక్కడ మనం క్లాత్ మార్చుకోవచ్చు, మనకి ట్రాక్ మార్చుకోవచ్చు, జీన్స్ అని మార్చుకోవచ్చు. ఇక్కడ చాలా విధాలుగా మార్చుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ చేసి జనరేట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక రైట్ సైడ్లో ఉంది కదా, దీన్ని అప్డేట్ అయితే చేసి చూపిస్తాను. చూడండి జనరేట్ అయితే అవుతుంది ఇమేజ్. సో ఈ విధంగా సో ఇదైతే నేను అన్ఎక్స్పెక్టబుల్ ఇది. సో 100% అయితే ఇదైతే యూజ్ అయితే అవుతుంది. ఇది బెస్ట్ ఏఐ టూల్ అనేది చెప్పుకోవచ్చు. ఇలా రకరకాలుగా లేటెస్ట్లో ట్రెండింగ్లో ఉన్న ఏ ఇమేజ్ని జనరేట్ అయితే చేసి చూపిస్తుంది. సో అందులో ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అనేది చెప్పుకోవచ్చు, లేదా అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నా వీడియో మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదొక అల్టిమల్ ఇది ఇమేజే. దీన్ని చూడండి ఏ విధంగా. సో జబర్దస్త్గా ఇది మనకి ఇమేజ్ని అయితే జనరేట్ చేసి చూపిస్తుంది. చూడండి దీన్ని డౌన్లోడ్ చేసి పెడతాను. ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్లో సేమ్ అబ్సల్యూట్లీ ఏదో ఇమేజ్ జనరేట్ చేసిందని కాకుండా 100% ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది అబ్సల్యూట్లీగా. సో ఇక్కడ ఇది చూడండి, దీని మీద నేను అప్డేట్ చేస్తాను. వాల్పేపర్ని అప్డేట్ చేస్తాను. చూడండి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా. ఇక్కడ పార్క్ కానీ, ఇక్కడ లైబ్రరీ కానీ, డిజర్ట్ కానీ, సిటీ కానీ మనం ఏదైనా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చూడండి, సిటీని కొట్టాను, సిటీస్కేప్. ఇవైతే అన్బిలీవబుల్ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసి పెడుతుంది ఈ హ్యూమన్ జనరేటర్ వెబ్సైట్. సో అయితే బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఛానల్ మీ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలా నేను కొన్ని అయితే అప్డేట్ చేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను బెస్ట్ మెమరబుల్గా. సో నా వీడియో మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలా మీకు కావాల్సిన ప్రతి ఒక్క డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ ప్లేస్లలో మీరు అప్డేట్ చేసుకొని నేను ఒక ఓల్డ్ పర్సన్ నేను అప్లోడ్ చేస్తాను. చూడండి ఓల్డ్ పర్సన్ జనరేట్ చేసి చూపిస్తాను. ఆఫ్టర్ 80-90 ఇయర్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇది జనరేట్ అయితే అవుతుంది. చూడండి దీన్ని చూడడానికి నాకు మస్తు నవ్వు వచ్చింది. సో ఈ విధంగా మనకైతే ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఇందులో ఫీమేల్ కానీ మేల్ కానీ మనకు కావాల్సిన జెండర్ రూపంలో అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.